మనకి లైఫ్‌లో చాలా గోల్స్ ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి కొన్ని సాక్రిఫైస్ కూడా చేయాల్సి ఉంటుంది. సాక్రిఫైస్ చేస్తాం కూడా. ఎగ్జాంపుల్‌గా మనం ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వం. పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేస్తాం. పార్టీస్ మానేస్తాం. ఇంకా ఇష్టమైన వాటిని చాలానే మానేస్తాం. ఇదంతా బానే ఉంది. మనకి ఉన్న ఈ గోల్స్‌ని నెరవేర్చుకోవడానికి వదలకూడనివి కూడా మనం వదిలేస్తున్నాం. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే, మనం చాలా డబ్బు సంపాదించేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేయాలి, రిచ్ పర్సన్స్ అయిపోవాలి అని చెప్పి మనం అనుకుంటాం. అప్పుడు ఎంతసేపు వర్క్ మీదే కాన్సంట్రేషన్ చేయాలి. ఇదే క్రమంలో ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కూడా మనకి కష్టమైపోతుంది. మన సొంత పేరెంట్సే మనకి అడ్డు వచ్చేస్తారు అని ఇలా ఆలోచించి చాలామంది వాళ్ళ పేరెంట్స్‌ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం జరుగుతుంది కదా! ఇలా చేస్తే వాళ్ళు నిజమైన గొప్ప వ్యక్తులవుతారా? అది నిజంగా సక్సెస్ అవుతుందా? అంటే కానే కాదు. మన ధర్మశాస్త్రాలు మనకి కొన్ని నేర్పిస్తున్నాయి. మన పేరెంట్స్‌ని మనం ఎలా చూసుకోవాలి అని. ఉపనిషత్తులో ఇలా సంబోధించడం జరుగుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో పిల్లల్లారా మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఇదే సరైనది. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో చూసినట్లయితే మీ తల్లిదండ్రులకు దయ చూపండి. వారిలో ఒకరు గాని, ఇద్దరు గాని ముసలివారయ్యుంటే వారిని ఉఫ్ అని కూడా అనకండి. వారితో గౌరవంగా మాట్లాడండి. చూసారా? మన ధర్మశాస్త్రాల్లో తల్లిదండ్రులకు ఎలాంటి స్థానం ఇవ్వబడిందో? మనకు యాంబిషన్స్ ఉండాలి. అవి ఎలా ఉండాలి అంటే, బ్యాలెన్సింగ్ అవర్ యాంబిషన్స్ విత్ ఎథిక్స్. అంటే, మన లక్ష్యాన్ని నైతిక విలువలతో బ్యాలెన్స్‌గా తీసుకువెళ్ళాలి. అంతేగాని, మనకు లాభం వస్తుంది కదా అని చెప్పి నైతిక విలువలను ఎప్పుడూ పక్కన పెట్టేయకూడదు. సో ఫ్రెండ్స్, లెట్ అస్ అచీవ్ అవర్ గోల్స్ విత్ వాల్యూస్. థాంక్ యూ.